కొంచెము దోశ బ్యాటర్ అయితే తీసుకుందాము. తెల్ల బియ్యంతో చేసిన దోశ పిండి ఇదైతే. ఇందులోకి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ అంతా పంచదార వేస్తున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేద్దాం. మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా గరిటెతో లేదంటే విస్కర్తో అంతా మిక్స్ చేసుకున్నామంటే పిండిలోకి మనం వేసుకున్న కూరగాయలన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఫైనల్గా పోపు అయితే వేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తురుము అంతే వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి వాళ్ళకి స్పైసీగా ఉంటే మళ్ళీ తినరని ఇలాగైతే పచ్చిమిర్చి స్కిప్ చేసేసాను. పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి పొయ్యి మీద పొంగనాల పెనం పెట్టేసుకొని అన్ని గుంతలోకి నూనె అయితే వేసేసుకోవాలి. కొంచెం కొంచెం నూనె వేసేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత గుంతల్లోకి బ్యాటర్ అయితే వేసేసుకుందాం. ఇలా పంచదార వేయడం వల్ల పొంగనాలు టేస్ట్ చాలా బాగుంటాయి. చట్నీ లేకున్నా కూడా పిల్లలు అయితే చాలా ఈజీగా తినేస్తారు. ఇలాగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసి కాల్ చేసుకోవాలి. కావాలంటే నువ్వులు వేసుకొని కూడా కాలవచ్చు. చూడడానికి బాగుంటుంది, పిల్లల హెల్త్ కూడా మంచిది. బట్ ఈసారి నేనైతే సింపుల్గా ఇలాగైతే చేశాను. పిల్లలకి ఇవైతే ఈరోజు స్నాక్స్ బాక్స్కి పెట్టాను. మంచి కలర్తో వస్తాయి పంచదార వేయడం వల్ల. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి. నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మా పిల్లల స్నాక్స్ బాక్స్ వచ్చేసి ఈ పొంగనాలండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.